అనుకూల సమయంలో పాకిస్తాన్లో అధికారిక పర్యటన చేపట్టవలసిందిగా ప్రధానమంత్రి కార్నీకి షహబాజ్ షరీఫ్ ఆహ్వానం కూడా పంపారట. మొన్న వీళ్ళు దిగిన 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ అదొక్కటే ఉంది వాళ్ళకి, ఎవరు వచ్చినా దింపడానికి వేరే గెస్ట్ హౌస్ లేవు. సో వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అది ఎలా ఖాళీగా ఉంది రమ్మని చెప్పేసి. మన హౌ డు వి లుక్ ఎట్ కార్నీస్ ఫోన్ కాల్ అండి, అంటే ఎందుకు చేశారు ఆయన? అంటే ఇది జనరల్ డిప్లొమాటిక్ ప్రాక్టీసెస్ అండి, ఒక రకంగా చెప్పాలంటే. ఇందులో పెద్దగా రిలవెన్స్ ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే నార్మల్ గానే ఎవరైనా సీజ్ ఫైర్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేశారు అని అంటే దాని మీద కామన్ గానే ఫోన్లు చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇది కార్నీ ఫోన్ చేశాడా అని అంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్ పిఆర్ యాక్టివిటీ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో మేము చాలా ప్రయత్నం చేశాము, మా పాత్ర చాలా ఎక్కువ, వాళ్ళు సిగ్నిఫికెంట్ గా చూపించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అండ్ యాక్చువల్లీ గ్లోబల్ జియో పాలిటిక్స్ లో ఎట్లా ఉంటదంటే, ఒక దేశం పూర్తిగా ఎదుగుతుంది అని అంటే ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ ఎట్లా ఆలోచిస్తాయంటే, ఏ కంట్రీని కూడా పూర్తిగా ఎదగడానికి అవకాశం ఇవ్వరు. ఒకరు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని ఈక్వలైజ్ చేసే ఇంకొక దేశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తారంటే ఆ రెండు దేశాలు ఒకటే అనే చూపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఈ రోజు ఏదో ప్రయత్నం చేసింది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మధ్యవర్తిత్వం వేరు, సమన్వయపరచడం వేరు. వీళ్ళు ఇప్పుడు సమన్వయపరిచారు అంతే. ఇరాన్ ఏమనుకుంటుందో అమెరికాకి చెప్పారు, అమెరికా ఏమనుకుంటుందో ఇరాన్